పిల్లరా, ఈరోజు మనం గమనించవలసిన పాట ఏంటంటే దేవుని హస్తము ఫిలిస్తీన్లకు ఎందుకు భారంగా ఉన్నది. 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా దేవుని హస్తము ఫిలిస్తీన్ల మీద ఎందుకు భారముగా ఉన్నది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఇక్కడ దేవుని హస్తమే భారముగా ఉందని ఫిలిస్తీన్లు పక్కాగా తెలుసుకున్నారు, పక్కాగా వారు రూఢిపరుచుకున్నారు. ఈరోజున అంశం ఏంటంటే అసలు ఎందుకు దేవుని హస్తము భారముగా ఉంది. ఆజ్ఞలు భారము కాలేదు, ఆయన కాడి భారము కాదు. దేవుడు ఎప్పుడు మన భారాన్ని తీసుకునేవాడు కానీ ఆయన భారాన్ని మనకు పెట్టేవాడు కాదు. మరి ఇలాంటి దేవుడు, ఇలాంటి మంచి దేవుడు, ఇలాంటి సులువైన దేవుడు, తేలికపాటిన దేవుడు వీరికి ఎందుకు అసలు భారంగా ఉన్నారు? చూడండి, 1వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఫిలిస్తీన్లు నెంబర్ 1 పట్టుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని తలపైకెత్తి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఫిలిస్తీన్లకు దేనికి భారంగా ఉంది దేవుని హస్తము? ఫిలిస్తీన్లకు దేనికి భారంగా ఉంది? ఇప్పుడు ఇదే మందసమేనా? గిత్తీయుడగు ఉబేదెదోము ఇంట 3 నెలలు ఉంటే ఆయనని దీవించింది ఇదే మందసం కదా. ఆ రోజు అబీనదాబు ఇంట 20 సంవత్సరాల వరకు ఏమాత్రం భారం అనిపించలేదు. బట్ వీరికి 7 నెలల్లోగా భారం చూపించేశాడు దేవుడు. ఎందుకంటే మందసం ఫిలిస్తీన్ల ప్రాంతం ఎంతకాలం ఉంది? 7 నెలలు ఉంది. ఈ 7 నెలల్లో వాడికి భారం అనిపించింది. దేనికి భారం అనిపించిందంటే మొదటి కారణం వారు ఏమనుకున్నారని అంటే మందసము కంటే దాగోను గొప్పది అని వారు అనుకున్నారు. మందసము కంటే దాగోను గొప్పది అని వారు అనుకుని దాగోను దేవత గుడిలో దాని నెదుట వారు మందసమును ఉంచారు. దేవుని హస్తము ప్రజలకు ఎప్పుడు భారంగా ఉంటుందని అంటే, లైఫ్ మనకి ఎప్పుడు భారంగా ఉంటుందంటే, మన మందసం అనే దేవుణ్ణి తీసుకెళ్ళి దేవతల ముందు పెట్టినప్పుడు, డబ్బు అనే దేవత, సెల్ ఫోన్ అనే ఒక దేవత, అందము అనే దేవత, తిండిబొత్తనం అనే దేవత, లోక సంబంధంగా ఐహిక విచారం అనే ఒక దేవత, ఎప్పుడైతే ఈ లోకంలో దేవుని కంటే ఈ లోకంలో డబ్బే ఎక్కువ, ఈ లోక దాగోను దేవత ఎక్కువ అని అనుకుంటామో, గాడ్స్ హ్యాండ్ విల్ బి హెవీ అపాన్ us, వెయిట్ అపాన్ us. దేవుడు హస్తము మన మీద భారముగా ఉంటుంది. మొదటి మాట రాయండి. ఎందుకు ఫిలిస్తీన్లకు భారంగా ఉంది? గొప్పదనుకున్నారు, అందుకే వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అసలు వాళ్ళకి ఏమాత్రం భయం భక్తుని ఏం చేసేవారు? ఇంకో చోట పెడుదురు. అంటే పట్టుకెళ్ళడం తప్పులేదు. ఎందుకని తప్పులేదు? అప్పట్లో యుద్ధనీతి ప్రకారంగా ఎవరైతే ఒక దేశంలో ఓడిపోయారో ఆ ఓడిపోయిన వ్యక్తికి సంబంధించిన ఏదో ఒకటి ఏం చేస్తారు? వాళ్ళు పట్టుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌలు తలని ఏం చేశారు? ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు. ఇదే పెద్ద మనిషిని సంసోన్ని వారు గుళ్ళోకి తీసుకెళ్ళిపోయారు. అంటే ఎవరైతే వీళ్ళ గొప్ప ఈ ఉనికి పట్టు అనుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. అది కామనే. అది కాదు ప్రభు దృష్టిలో పాపం. ఏది పాపం అంటే తీసుకెళ్ళిపోయిన పెద్ద మనుషులు అది దాగోను దేవత గుడి ముందు పెడతాం తప్పు. మీకు డౌట్ రావచ్చు, అన్న మనసం పట్టుకెళ్తే తప్పు కాదంటే ఇక్కడ మాత్రం దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదు. ఒకవేళ ఎంచే ఉండుంటే 5వ అధ్యాయం 1వ వచనంలో వారు మందసమును పట్టుకున్న వెంటనే దేవుడు ఏం చేయాలి? వాళ్ళని చంపేసేవాడు. కానీ దేవుడు వాళ్ళని చంపలేదు. ఎందుకు చంపలేదంటే గాడ్ అలౌడ్ ఇట్. ప్రభు ఏం చేశాడు? వాళ్ళకి అనుమతి ఇచ్చాడు. రాజనీతి, వెరీ గుడ్. అది రాజనీతి అవుతుంది. దేవుడు కూడా ఒక రాజే, ఆయన కూడా తెలుసు. ఎవరన్నా పంచుకుంటారు, అది 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 వెళ్తుంది. ఇట్స్ ఎ రూల్. ప్రతి చోట ఇట్ హాస్ బీన్ వైడ్లీ స్ప్రెడ్. అందరికీ తెలిసిన విషయమైన సంగతే. అందుకని ప్రభు దాన్ని అనుమతించాడు. అనుమతించకపోయి ఉంటే ముట్టుకోగానే ప్రభు ఏం చేసేవాడు? వాళ్ళని చంపేసేవాడు. సో దేవుడు చంపకపోయి ఇదే అదునుగా పట్టుకుని ఏం చేశారు? వాళ్ళు గుడి ముందంట ఎదురుకుండా పెట్టారంట. దాంతో అమ్మగారు దెబ్బకి 2 సార్లు కూడా నేలకు పడిపోయి. నెంబర్ 1, ఎప్పుడైతే మనిషి దేవునికి ఇవ్వాల్సిన మహిమను, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను
మొబైల్ ఫోన్కి, అమ్మాయికి, అబ్బాయికి, పాపానికి, గృహానికి, మందికి, మాల్బలానికి, డబ్బుకి, పదవికి, ప్రఖ్యాతికి ఇస్తాడో అదే దేవుని హస్తం, రక్షించే దేవుని బాహువు వారికి ఎలా మారిపోద్దంటే భారముగా మారిపోద్ది. ఏ దేవుడు ప్రేమించాడో అదే దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని శిక్షిస్తాడు. అది మొదటి మాట. రెండో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఈ మాట ఒకసారి, 5వ అధ్యాయం 7వ వచనం. అష్టోదు వారు మన మీదను మన దేవత యొక్క దాగోని మీదను మామూలు భారంగా అదట, ఎలాగా భారముగా. దేవుడే మన భారములు తీసివేసే దేవుడు ఎలా మారిపోడు వీళ్ళకి? ఇది ఎక్కడ గొడవండి బాబు. భారము తీర్చే దేవుడు భారం అయిపోతే మనకి దిక్కే కదండి. ప్రేమించే దేవుడు మనకు కన్నెర్ర చేస్తే ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటాం సార్ మనం? కనికరించాల్సిన దేవుడే కాలుతో తన్నేస్తే ఎవరికి చెప్పుకుంటాం మనం, చెప్పండి. మరి వీరికి ఎందుకు అలా భారం కలిగిందని అంటే, ఎందుకు బహుభారంగా ఉందని అంటే, వారు దేవునికి ఇవ్వాల్సిన మహిమను వారు దేవునికి ఇవ్వకుండా నీకంటే మా దాగోను దేవతే గొప్ప అనుకున్నారు. మరి ఇలాంటి మనుషులకి ఈ భారం తీరిపోవాలంటే వారు ఏం చేశారు, ఏం చెయ్యాలి? రెండోసారి 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మందసము 7 నెలలు తర్వాత, 7 నెలలు మ్యాక్సిమం ఉన్నారు ఇలా. తర్వాత యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దాని పంపుదుము. నెంబర్ 1, ఇదిగో వాక్యం ఇలాగ చెప్తుంది. దేవుని మందసము, దేవుని దక్షిణాస్త బాహుబలము వారికి బహుభారముగా ఉంటే హౌ టు మేక్ ఇట్ లైట్, ఎలాగూ తేలిక చేయాలి అని ఆలోచన చేస్తుంటే వారు ఏం చేశారు చెప్పనా? ఆ ఫిలిస్తీన్ల దేశంలో యాజకులను శకునము చూచువారిని వచ్చి, అయ్యగారు ఏం చేద్దామండి దేవుని మందసాన్ని, ఏం చేద్దామండి దేవుని మందసాన్ని అని వారు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? దేవుని హస్తం వారికి ఎలాగుందట, ఎందుకు బహుభారంగా ఉంది? అక్కడే సమాధానం ఉంది. 1వ వచనం, 6వ వచనం, 1వ వచనం. యెహోవా మందసము 7 నెలలు తలపెక్కని. 7 అనగా రాయండి సంపూర్ణతకు గుర్తు. 7 అనగా సంపూర్ణతకు గుర్తు. అంటే దేవుడు వారికి సంపూర్ణ అవకాశం ఇచ్చినా వారు ఏం చేయలేదు, వారు సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు చెప్పనా, ఎవరికి దేవుని హస్తము భారముగా ఉంటుందంటే దోస్ కూడా అనేబుల్ టు యూటిలైజ్ గాడ్స్ ప్రివిలేజెస్. ఎవరైతే దేవుని యొక్క అవకాశాలను సద్వినియోగపరుచుకొని వారుగా ఉంటారో వారు దేవుని దగ్గర బలమైన దెబ్బ తినేస్తారు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఛాన్సెస్. దేవుడు అవకాశం ఇచ్చేటువంటి వాడు. అవకాశం ఇచ్చేప్పుడు మనం ఏం చేయాలి దాన్ని? కానీ ఫిలిస్తీన్లో సద్వినియోగం చేసుకోలేదు. అందుకని దేవుని హస్తం వారికి ఎలాగుందట, భారముగా ఉంది. 2 మాట రాయండి. ఎందుకు వారి భారముగా ఉంది ఆ మాట డీల్ చేస్తున్నాం. మొదటగా వారు మందసము కంటే ఎవరు ఎక్కువ అనుకున్నారు? దాగోనే ఎక్కువ అనుకున్నారు. నెంబర్ 2, దేవుడు స్వయంగా వారికి అవకాశం ఇచ్చినా వారు ఏం చేయలేదు, సద్వినియోగము చేసుకోలేదు. కనుక దేవుని హస్తము వారికి భారముగా ఉంది. మరి భారముగా ఉన్న దేవుణ్ణి వారు ఎలాగూ క్లియర్ చేశారు. మరి వాళ్ళు ఏం చేశారో మనం చూద్దాం. చూడండి ఒకసారి, 3వ వచనం చదవండి. వారు అంటున్నారు, అంటే యాజకులు శకునము చూసేవారు, ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయాలని అనుకుంటే ఊరకయే పంపకుండా ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అది ఎలాగలగా దేవుని మీరు వెనక పంపించేయాలంటే, దేవునికి మళ్ళా మీ భారం పోవాలంటే మీరు ఒక అపరాధార్థమైన అర్పణ చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ అర్పణ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి 4వ వచనం. ఫిలిస్తీన్లు అపరాధార్థమైన అర్పణ ఏదని వాళ్ళకి ఆమెకు కూడా తెలుస్తలేదు. అసలు అపరాధం ఏంటి రా బావా అనే వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు అంటున్నారు, చూడండి, మీ అందరి మీదను
సర్దాళ్ళందరి మీదను తెగులు ఒక్కటే గనుక ఎక్కడ గొడవ ఏటి అపరాధ బలి అంటే వాళ్ళ లిస్టులో ఒకటి 5 బంగారపు గడ్డల రూపములను. ఇది ఎక్కడ గొడవ? 5 బంగారపు పందికొక్కులు చెల్లించాలి. తర్వాత కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను. ఇది ఎక్కడ గొడవ? ఎవరన్నా అపరాధ బలి అంటే ఏ పావురమో లేకపోతే గొర్రెనో మేకనో అంటారు. వీళ్ళు పందికొక్కులను సుంచులు ఎలకలోనా ఎడ్డింగ్ ఎట్టండి ఒకసారి. ఫిలిస్తీన్ల అపరాధార్థమైన అర్పణ బ్రాకెట్లో పందికొక్కులు, సుంచులు, గడ్డలు. ఎందుకు వారు గడ్డలు, ఎందుకు వారు పందికొక్కులు, ఎందుకు వారు సుంచులను వారు దేవునికి అర్పణగా? సరే, ఈ పాయింట్ చెప్పనైతే గడ్డలు వచ్చాయి కాబట్టి గడ్డలు అన్నాం. మరి పందికొక్కులు భూమిని పాడు చేసినా కూడా అది కూడా తీసేద్దాం. ఇంకా సుంచులు ఎందుకు మరి? చాలు, 2 అంశాలంటే మాటలు కాదు. గడ్డలు ఎందుకు వచ్చాయంటే వారి రహస్య స్థానాల్లో ఏమొచ్చాయి? రెండు ఒకసారి. 1వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా హస్తము అష్టోదు వారి మీదను భారముగా ఉండెను, సరిహద్దులలోనున్న వారిని. అది సంగతి. గడ్డల రోగముతో ముత్తారట. తలపైకి ఎత్తండి. 9వ వచనం చదవండి. వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానాల్లో అద్దిల్లెక్క. తలపైకెత్తని. ఎందుకు ఫిలిస్తీన్లు అపరాధార్థముగా ఇస్తున్న బలిలో గడ్డలను పెట్టారంటే మొదటి కారణం వీరు గడ్డలు చేత దేవుడు వీరిని మొత్తాడు గనక. నెంబర్ 2 బాబు అన్నాడు పందికొక్కులు ఎందుకంటే అది వారి దేశం మీద ఎలాగుంది? భారముగా ఉంది. దేశం మీద కూడా ఎలాగుంది? వారికి భారముగా ఉంది. 5వ వచనం చదవండి. 1వ సమూయేలు 6:5. మీకు కలిగిన గడ్డలుగాను పాడు చేయి అంటే వారికి గడ్డలు మాత్రమే కాదు శిక్ష, భూమిని కూడా దేవుడు ఏం చేశాడు? పాడు చేశాడు. సో ఫిలిస్తీన్లకు దేవుని హస్తము భారముగా ఉందని నేర్చుకుంటున్నాం. ఏంటి ఆ భారం? 1 గడ్డలు వచ్చాయి. తర్వాత పిన్నలకు పెద్దలకు కూడా రహస్య స్థానాల్లో గడ్డలు వచ్చాయి. 3వదిగా పందికొక్కులకు ప్రభు ఆజ్ఞ ఇస్తే ఆ భూమిని ఏం చేస్తున్నాయి అంటే వారు అవి పాడు చేస్తుంది. దేవుని హస్తము మనుషుల్ని పాడు చేస్తుంది. దేవుని హస్తము ఫిలిస్తీన్ల చిన్నలను పెద్దలను పాడు చేస్తుంది. దేవుని హస్తము ఆ దేశం యొక్క భూమిని కూడా పాడు చేస్తుంది. ఇది ఎక్కడ గొడవ? దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం అని మనం నేర్చుకున్నాం. దేవుడు ఎక్కడుంటే అక్కడ దీవెన అని మనం నేర్చుకున్నాం. దేవుడు ఎక్కడుంటే అక్కడ క్షేమము, సమృద్ధి అయిన కృప, విజయము అని మనం అర్థం చేసుకున్నాం. మరి ఎక్కడేటికి ఎంత భారంగా ఉంది? ఎందుకు భారంగా ఉందంటే మొదటిగా వారు దేవుని కంటే మందసము కంటే దాగోనికే పెద్దపీట వారు వేశారు. సింహభాగాన్ని వారు ఇచ్చారు కనుక ప్రభు మహిమను దొంగిలిస్తే ప్రభు చూస్తూ ఊరుకునేవాడు కాడు. అది మొదటి కారణం. 2వదిగా ఫిలిస్తీన్లకు 7 నెలలు ఉండి దేవుని దక్షిణస్తపు బాహుబలం ఏంటో, దేవుని కెపాసిటీ ఏంటో, దేవుని ఎబిలిటీ అండ్ పొటెన్షియాలిటీ అనే శక్తి బాహుల్యం ఎంత గొప్పదో చెప్పినప్పటికీ వారు ఏం చేయలేదు? దేవుడి మహిమను వారు తెలుసుకోలేదు. సంపూర్ణ అవకాశం ఇచ్చిన వారు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కనుక ప్రభు వారికి మొత్తాడు. మరి ప్రభు వారికి మొత్తినప్పుడు అందరూ వచ్చి ఒక రోజు, అయ్యా చాలా భారంగా ఉంది, మనం ఏదో యెహోవా వచ్చినాడు అనుకున్నాం కానీ ఆయన అల్లాటప్ప దేవుడు కాదు. అబ్బే మన దేవత ఆయన ముందు ఎందుకు సరిపోద్ది, మన దేవత 2 సార్లు పడిపోయింది, పోనీ మన ఊళ్ళకి పిల్లలకి బాగాలేదు, పెద్దలకి ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర గడ్డలు ఎలా చూపించుకుంటారు వాళ్ళు? అది కూడా ప్రమాదమే కదా. అదొకటి ప్రమాదం. పోనీ ఏదో తిని బతికేద్దాం అనుకుంటేనేమో పందికొక్కలంటే భూమిని మొత్తం అబ్బెబ్బెబ్బే మనకంటే మన దాగోను దేవత కంటే దేవుడు గొప్ప దేవుడు అని వెనక్కి పంపించేస్తే ఊరికినే వారు పంపకుండా వారు ఏం చేశారంటే బంగారు గడ్డలను, పందికొక్కులను, సుంచులను వారు పంపించారు. అసలు ఇక్కడ పాఠం అసలు ఏమిటి?
దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఎందుకు ఇక్కడ మనం గమనించవలసిన ఈ శ్రేష్టమైన మాట ఉందో నేను చెబుతాను. అసలు ఎందుకు బంగారు గడ్డలు అంటే అన్న టూకి ఒక సమాధానం చెప్పారు. గడ్డలు ఐగుప్తు ప్రజల యొక్క ఫిలిస్తీన్ల యొక్క రోగానికి గుర్తు. ఇప్పుడు వారు గడ్డలను ప్రభు ఎందుకు ఇస్తున్నారంటే, అయ్యా మా రోగాన్ని మీకు ఇచ్చేస్తున్నాం, మమ్మల్ని బాగు చేయవా అన్నారు. బంగారు గడ్డలను వారు ఎందుకు ఇచ్చారంటే తమ రోగాలను పట్టుకుని. ఎందుకు గడ్డల్ని వారు దేవునికి అర్పిస్తున్నారని అంటే, అయ్యా సారీ మేము చెప్పాడు కదా, అపరాధ పరిహార్థ బలిస్తున్నారు కదా, మేము అపరాధం చేసాం, మమ్మల్ని క్షమించండి, ఇదిగో మీరిచ్చిన గడ్డల్ని, మీరిచ్చిన బలహీనతని, మీరిచ్చిన దాన్ని అయ్యా మీ దగ్గరికి పెడుతున్నామని వారు దేవుడిచ్చిన రోగాన్ని ప్రభు దగ్గరే తమ బలహీనతలను వారు దేవుని దగ్గర చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బంగారు గడ్డలంటే మీరు బంగారు గడ్డలు ఇమ్మని చెప్పకుండా వాక్యం. కురుపులు పోవాలంటే బంగారు కురుపులు పట్టు రావాలి. పుచ్చిపోయిన పళ్ళు బాగుండాలంటే బంగారు పళ్ళట్టు రావాలి. ఇంతే సంగతులకి మన పని అయిపోతుంది, ఇంకా అంత మళ్ళీ సమస్య లేదు. ఇంకా ఎంత దారుణం సార్ అది. బంగారపు గడ్డల్ని ఇమ్మన్నాం కాదు అక్కడ వాక్యం. బంగారు గడ్డలు వారెందుకు ఇచ్చారంటే, మా బ్రతుకు నువ్వు బంగారు లాంటి దేవుడు అయ్యా, మేము అర్థం చేసుకోలేదు, మేము గడ్డలం బావయ్యా, మమ్మల్ని క్షమించు అని తమ బలహీనతలను ప్రభువు దగ్గర వారు చెప్పుకున్నారు అని అర్థం. ఇక్కడ కూర్చున్న ప్రియమైన దైవజనాంగమా, నువ్వు బై బర్త్ నాట్ ఫిలిస్టియన్, నువ్వు పుట్టుకలో ఫిలిస్తీయుడు కాదు, కానీ గుణములో మాత్రం ఫిలిస్తీయుడివే. నీ గోత్ర స్థానమును బట్టి యు ఆర్ నాట్ ఎ ఫిలిస్టియన్. నువ్వు ఫిలిస్తీయుడు కాదు, కానీ నీ గుణాన్ని బట్టి మాత్రం ఫిలిస్తీయుడివే. ఫిలిస్తీయుడివే. అందుకే ఈ రోగం, అందుకే ఈ వేదన, అందుకే దేవుని హస్తం మన మీద భారముగా ఉంది, అందుకే ఈ కన్నీరు, అందుకే ఈ వేదన. మరి ఏం చేద్దాం? మన బలహీనతను ప్రభువు దగ్గర మనము చెప్పుకునే వారముగా మనందరము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకానొక టైంలో మనుషులు విలువేంటో మనకి, అప్పుడు దాకా నువ్వు ప్రేమించు, అప్పుడు దాకా నువ్వు క్షమించు, అప్పుడు దాకా హత్తుకో, అప్పుడు దాకా ఆదరించు. ఎందుకంటే మన పని ప్రేమించడం, మన పని క్షమించడం, తీర్పులను తీసుకురావడం దేవుని యొక్క పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడైతే నా బలహీనత ప్రభు దగ్గర పెట్టానో, ప్రభుని సీఎం లేదు, నన్ను హక్కుని చేసుకున్నాడు. పోన్లేరా బలహీనత కదా, నేను తీసుకుంటాను లేరా అని ప్రభు దగ్గర తీసుకున్నాడు. తన దగ్గర నన్ను కౌగిలించుకున్నాడు. మరలా తన కృపలో నన్ను సజీవుల సంఖ్యలో నిలబెట్టి. తండ్రి మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసి అక్కడితో వదలడం, అర్థం చేసుకుని మరింతగా దీవిస్తాడు. సరిగ్గా యేసు ప్రభు చెబుతున్న ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు యొక్క పాఠం మనకి అదే నేర్పిస్తుంది. ఒప్పుకున్నది ఎల్లు ఏదవా అందరితో పాటు 12 మందిగా పడాడు అనలే, క్షమించాడు, పాదములకు చెప్పులు ఇచ్చాడు, మెడ మీద ముద్దు పెట్టాడు, జోళ్ళు ఇచ్చాడు, చేతికి ఉంగరం ఇచ్చాడు, మరలా మేకను కోసాడు. ఆ మాటకు వస్తే తప్పిపోయిన కొడుకు చిన్న కొడుకు కాదు, పెద్ద కొడుకే. పెద్ద కొడుకేమో ఇంట్లో ఉండి తప్పిపోయాడు, చిన్న కొడుకేమో తప్పిపోయి లొట్టుపోయి కన్ను లొట్టపోయి తిరిగి నాశనమైపోయి సర్వనాశనమైపోయి ప్రభు దగ్గర మరలా దొరికాడు. దేవునికి స్తోత్రం. బంగారు గడ్డ నేర్పించే పాఠం ఇదే. వారు బంగారు గడ్డలు ఇచ్చారని అంటే, అయ్యా నిన్ను తక్కువ అంచనా వేసి మా దాగోను దేవత కంటే నిన్ను తక్కువ చేయడం వల్ల మా గడ్డలు వచ్చాయ్యా, అందుకు క్షమించని చెప్పి తమ బంగారు గడ్డలను వారు ప్రభు దగ్గర సమర్పించారు. అంటే తమ బలహీనతలు దేవుని దగ్గర వారు సమర్పించారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? బంగారు గడ్డలు ఎందుకు ఇచ్చారో నెంబర్ 2. బంగారు గడ్డల తర్వాత ఏమి ఇచ్చారు వాళ్ళు? అయ్యా పందికొక్కులు. తలపెక్కెత్తంలో ఒకసారి పందికొక్కులు ఎందుకు వారు సమర్పించారంటే, గడ్డలకి పందికొక్కులకి తేడా ఏంటి? గడ్డలకి, బంగారు గడ్డలకి పందికొక్కులకి తేడా ఏంటంటే, గడ్డలు ఇందాక ఏముంది? రహస్య స్థానం అని ఉంది బైబిల్లో. అది ఎవరికి కనబడదో,
రహస్య పాపం. పందికొక్క ఏం చేసినా పబ్లిక్గా తెలిసిపోతుంది. పేపర్ కొరికిందనుకో తెలిసిపోతుంది. పందికొక్క వచ్చి నేను కొరకలేదు, మీ ఇంట్లోని మీ పిల్లడే కొరికేంటి నమ్ముతామా మనం? పందికొక్క కొరికితే ఎలాగుంటుందో మనకి ఏమైపోద్ది? చివరికి జాంకాయని చిలక కొరికిందా ఎలక కొరికిందా కూడా మనం చెప్పేయచ్చు. సింపుల్. చిలక కొరికిందంటే ఒకటే ఉంటుంది, ముళ్ళు తవ్వుతూ ఉంటుంది. ఎలక కొరికిందంటే ఇలాగుంటుంది, అంతే సంగతి. కాబట్టి పంది కొరికిన దాన్ని మనము తినకూడదు. చిలక కొట్టిన తినొచ్చు, పంది కొరికింది మనం. అర్థమైందా? గడ్డలు దేని గుర్తు? రహస్య జీవితానికి, రహస్య పాపాలకి వారు గుర్తు. పందికొక్కులు ఏం చేస్తాయంటే అవి రహస్య పాపములు కాదు, బహిరంగముగా చేస్తున్న పాపాలు. బంగారు గడ్డలు రహస్య జీవితాలు గుర్తుగా కనబడుతున్నాయి. మరి పందికొక్కులు దేని గుర్తుగా కనబడుతున్నాయంటే పబ్లిక్, బహిరంగంగా చేసిన పాపాలని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు వారు బంగారు పందికొక్కులు ప్రభుకి ఇస్తున్నారంటే వారి బహిరంగ పాపాలని వారు ప్రభు దగ్గర ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు అని అర్థం. రైట్. గడ్డలు దేనికి ఇచ్చారు? తమ బలహీనతలు ప్రభు దగ్గర పెట్టారు. నెంబర్ 2, పందికొక్కులు ఎందుకు ఇచ్చారంటే తమ బహిరంగ పాపాలని ప్రభు దగ్గర ఏం చేస్తున్నారు? మీకు మళ్ళీ చెప్తున్నాను, బంగారు గడ్డలైనా పందికొక్కులైనా దేనికి ఇస్తున్నారు? వాళ్ళు అపరాధ పరిహారార్థ బలిగా ఇస్తున్నారు. మరి అపరాధ పరిహారార్థ బలిలో ఏముండాలి? మొదటిగా మన బలహీనతలు ప్రభు దగ్గర సమర్పించాలి. నెంబర్ 2, మన బహిరంగ పాపములను మనం ప్రభు దగ్గర ఒప్పుకున్న వారముగా మనందరము ఉండాలి. పందికొక్కు ఏం చేసినా మనకి తెలిసిపోతుంది. అది ఎవరిని కొరికినా, డబ్బులను కొరికినా, గడపలను కొరికినా, ఇంట్లో టమాటాలను కొరికినా, ఎక్కడ తిరిగినా పందికొక్కు వచ్చిందంటే మనకి ఏం చేస్తుంది? చివరికి పందికొక్కు చచ్చిపోయినా మనకి తెలిసిపోతుంది. అది బాబోయ్ వాసన. బంగారు పందికొక్కుని పొరపాటుని కనుక చంపేసినా ప్రమాదమే మన దాంతో. అదొక తిప్పలు మనకి మళ్ళీ. అది ఏం చేసినా తెలిసిపోద్దండి. అదే సమస్య. చివరికి పందికొక్కు వచ్చి ఈ మూల ఉంటుందన్నా అది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ దాన్ని వేస్ట్ వ్యర్థం అక్కడ విడిచి మనకి తెలిసిపోతుంది అది. అదే బహిరంగ పాపములు బంగారు గడ్డలకు గుర్తు. ఇప్పుడు వారు బంగారు గడ్డలు ప్రభుకి ఇస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వారు బహిరంగ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారు అని అర్థం. నెంబర్ 1, గడ్డలు ఇస్తున్నారంటే వారు బలహీనతలు ప్రభు దగ్గర చెప్పుకున్నారు అని అర్థం. రెండవదిగా వారు బంగారు పందికొక్కులు ఇస్తున్నారని అంటే వారు బహిరంగంగా చేసిన పాపాన్ని ఏం చేస్తున్నారు? బహిరంగంగానే వారు ఒప్పుకుంటున్నారు అని అర్థం. మూడవదిగా వారు ఏమిచ్చారంటే గడ్డలను సుంచులను చేసి. వాస్తవానికి సుంచు ఎదగ్గ ఏమవుతుందంటే పందికొక్కు అవుతుంది. రెండు ఒకటే. గోరాయన్న కొట్టుకుంటే పళ్ళు రాలిపోతాయి, కంకర్రాయన్న కొట్టుకుంటే పళ్ళు రాలిపోతాయి. సో ఈ రెండు ఒకటే, రెండు వేరువేరు కాదు. సుంచు అంటే చిన్నది, పందికొక్కు అంటే పెద్దది. చెప్పాలి, సుంచు అంటే ఎవరు? చిన్నది, పందికొక్కు అంటే పెద్దది. మరి సుంచు దేని గుర్తుగా కనబడుతుంది? బంగారు గడ్డలు దేని గుర్తు అని చెప్పాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారని చెప్పాను. రెండవదిగా అదే పాయింట్లో రహస్య పాపం అని చెప్పాను. నెంబర్ 2. నెంబర్ 3 బంగారు పందికొక్కులు అంటే బహిరంగ పాపాలని చెప్పాను. 4వది సుంచులు దేని గుర్తంటే కొందరు అనుకుంటారు చిన్న చిన్న పాపాలు పెద్ద ఏం కాదులే అనుకుంటారు. వాస్తవానికి చిన్న పాపాలే మనిషిని అత్యంత లోపలికి తీసుకెళ్ళిపోతాయి. సమూయేలు జీవితంలో మీకు ఏమైనా పాపం కనబడుతుందా? సమూయేలులో ఉన్న పాపం ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్, కానీ న్యాయాధిపతులుగా తన కొడుకులను చేశాడు. కానీ న్యాయాధిపతులను చేసినప్పుడు సమూయేలు, ప్రభువా నా కొడుకుల్ని చేద్దామా అని అడిగాడు ఎప్పుడన్నా? అడగలేదు. కనుక వారు ఏం చేశారు? లంచగొండులై న్యాయమును త్రిప్పివేశారు అని ఉంది బైబిల్లో. అందువల్ల ఏమంటారు? నీ కొడుకులు నీ వంటి వారు కాదు, నువ్వు స్పెషల్ అయ్యే బాబో, నీ అంతటి పుట్టడో నీలో కూడా లోపం ఉందండి, నీ కుమారుల్ని నువ్వు దేవుని దగ్గర అడగకుండా చేసేసావు. ఆగండి 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 ఆగండి. సమూయేల్లో పందికొక్కు లాంటి పాపం కనబడలే, సమూయేల్లో రహస్య స్థానం అంటే గడ్డలాంటి పాపం కనబడలే, సుంచులనే చిన్న పాపం మాత్రం కనబడింది. అందుకే రెఫరెన్స్ వస్తే ద్రాక్ష తోటలు చెరుపు
పరమగీతాలు చూడండి, తీయనుసారి. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకుని సహాయము చేసి. గుంట నక్కలంటే చిన్న నక్కలు అని అర్థం, నక్క పిల్లలు అని అర్థం. ఇక్కడ సుంచులు దేనికి గుర్తు అంటే చిన్న చిన్న పాపాలకి గుర్తు. ఈ మధ్యన మీరు గమనించారో లేదో కానీ సుందరరావు గారు గమనించి ఉంటారు, ఈ మధ్యన ఎక్కడ ఉన్నారని అంటే అప్పట్లో పక్కనే భీమవరం అని వండుతుంది. భీమవరం అది ఎక్కడ రాయి ఉంటుంది, నేను ఎంతకండి అర్థమైందా? ఎక్కడో రాజమండ్రిలో ఉండి ఇప్పుడే భీమవరం కొంచెం బ్రిడ్జ్ ఎక్కితే ఉత్తిదే వాళ్ళు ఫీల్ అవుతుందని చెప్పేస్తున్నాను ఈ మధ్యన. ఎందుకంటే కారణం ఇదే, నేను ఇప్పుడే బయలుదేరి రావులపాలు జొన్నడు బ్రిడ్జ్ ఎక్కుతున్నానని చెప్పేస్తున్నాను. మొన్న ఊరేది, అదేదో ఊరేది లోపలికి. నిజం చెప్పాలంటే నేను గణపురమే దాటాను. గణపురం దాటాను కానీ అయ్య బాబాయ్ అనే ఇంకా చాలా దూరం ఉన్నా, మరి ఏం చేయను, మరి లేటుగా బయలుదేరాను. ఇప్పుడు లేటుగా బయలుదేరిన బాబు సారీ అని వీళ్ళ దగ్గర ఒప్పుకుంటే సరిపోద్ది, కానీ నేను త్వరగా వచ్చేస్తున్నాను, గంటలో వచ్చేస్తాను, 10 నిమిషాల్లో పోనెట్టే కళ్ళ ముందు వచ్చేస్తున్నానని చెప్పి వాక్యం చెప్పిన కార్యం జరుగుతుంది అక్కడ. అబద్ధం ఆడి 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 అంచకాల అభిషేకం అంటే దిగిపోద్ది. అభిషేకం ఏమన్నానే? వాడబడి వాళ్ళ దగ్గర చిన్న చిన్న పందికొక్కలు ఉండవు కానీ, గడ్డలు ఉండవు కానీ సుంచులు మాత్రం ఉంటాయి. ఇప్పుడే కాదు, మీరు మొత్తం బైబిల్ అంతా మీరు చదవండి. సమూయేలు జీవితంలో గడ్డలు లేవు, సమూయేలు జీవితంలో పందికొక్కులు లేవు, కానీ సమూయేలు జీవితంలో సుంచులు ఉన్నాయి. అర్థమైందండి? ఆ సుంచు అనే పాపాన్ని ఫిలిస్తీన్లు చిన్న పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నారు. వీఆర్ సారీ, అపరాధ పరిహారార్థ బలిగా వారు అర్పించారు. మన క్రైస్తవ చట్టం దేవుడిచ్చిన అపరాధ పరిహారార్థ బలిలో ఏడాది గొర్రె పిల్ల ఉండాలి, దాని మీద మనం చేతులు ఉంచాలి, దాని రక్తము మనం ఇక్కడ చెవుల దగ్గర ఉంచాలి, ఇక్కడ రాసుకోవాలి, కాళ్ళ మీద ఉంచుకోవాలంటే చెవితో విన్న పాపము, చేతులతో చేసిన పాపము, కాలు చేసిన చెడు నడతలు క్షమించండి ప్రభు అని ఒప్పుకుంటున్నాం. కానీ ఫిలిస్తీన్ల ప్రకారంగా బంగారు గడ్డలు, రహస్య పాపములు, బలహీనతలు, బంగారు పందికొక్కులు అంటే బహిరంగమైన పాపములు, సుంచులు అనగా చిన్న పాపాలు క్షమించు ప్రభువా అని వారు మందసంతో పాటు ఎత్తారు. ఆగండి ఒకసారి, ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చెప్పి నా వాక్యాన్ని ముగింపులో కూడా తీసుకొస్తాను. 1వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మరలా చెప్తున్నాను ఆయన, ఇది 2వ మారు. ఫిలిస్తీన్లు మరలా మందసాన్ని ఏం చేశారు? ముట్టుకున్నారు. అప్పుడు ఏం చేయాలి దేవుడు? అప్పుడు ఏం చేయాలి దేవుడు? చంపేయాలి. చంపలే. ఎందుకంటే దేవుడే స్వయంగా వారికి ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు తప్పొప్పుకున్నారు కదా, అందుకని మరలా ముట్టుకున్నప్పుడు ఏమి కూడా ఆయన మాట్లాడకుండా చూడండి, ఎత్తి ఏంటి బంగారు వస్తువులు ఏంటి? నెంబర్ 1 బంగారు గడ్డలు, తర్వాత బంగారు పందికొక్కులు, తర్వాత బంగారు సుంచులు. ఈ 3 వస్తువుల్ని పెట్టి చదవరా ఉంచి, అదండి సంగతి, అది సంగతి. వారు ఏం చేస్తారంటే బండి మీద వారు ఇస్తారంటే వారు ప్రభు దగ్గర తమ పాపములను ఒప్పుకున్నారు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఫిలిస్తీన్ల అపరాధ పరిహారార్థ బలిలో 4 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటి? బలహీనతలు ఒప్పుకున్నారు. నెంబర్ 2 రహస్య పాపములు ఒప్పుకున్నారు. నెంబర్ 3 బహిరంగ పాపములు ఒప్పుకున్నారు. నెంబర్ 4 చిన్న చిన్న పాపం. 4 రకాల వారు ఏం చేశారు? ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఫిలిస్తీన్ల విషయంలో దేవుని భారం వారికి ఏమైపోయింది? తేలికగా మారిపోయింది. వారిలో రహస్య స్థానాల్లో గడ్డలు తగ్గిపోయాయి. ఆ దేశమంతా మళ్ళీ ఎలాగ వెళ్ళింది? సుభిక్షంగా వెళ్ళిపోయింది. అందుకే మీరు గమనించండి, సంసోను 300 నక్కలు పట్టుకున్నప్పుడు వారు ఫిలిస్తీన్ల తోటలను పెట్టెను అని భక్తుడు ప్రత్యేక న్యాయాధిపతులు రాశాడు. ఎందుకని రాశాడంటే వారి తోటలు మరలా పూత పట్టి ఉన్నాయి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఈరోజు కూర్చుని నీ జీవితంలో ఈ 3 వస్తువులు నీవు అర్పించగలమా? ఈ బంగారం ఇవ్వక్కర్లేదు,
పందికొక్కులను పూజించక్కర్లేదు, సుంచుల్ని పట్టుకోక్కర్లేదు, నువ్వు ఎలకల్ని పందికొక్కుల్ని పట్టుకోక్కర్లేదు. కానీ వాటి విషయాల్ని మాత్రం మనం ప్రభు దగ్గర పెట్టుకుంటే కూలిపోయిన మన జీవితాన్ని ప్రభు మరలా కడతాడు, మరలా దీవెనకరంగా మారుస్తాడు, మరలా మహిమకరంగా ఉంటారు. నా ప్రాబ్లం వల్ల ఏంటంటే 7 నెలలు ఫిలిస్తీన్లకు అవకాశం ఇచ్చినా వారు మారు మనస్సు పొందలేదు. అంతిమ కాలంలో కూడా వారు ఏం చేస్తారంటే, ఫిలిస్తీన్లు ఖచ్చితంగా దేవుడు వచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చిన మీరు ఏం చేయలేదు, మారలేదని దేవుడు నేరారోపణ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, తప్పు ఒప్పుకున్నా వారు జారిపోయారు. చెప్పండి, తప్పు ఒప్పుకున్నా, మళ్ళీ చెప్పండి. కానీ దావీదు తప్పు ఒప్పుకున్నాడు, మరలా ఆ పాపం బత్షెబ తప్పు చేశాను క్షమించండి, కానీ మరలా ఆ పాపము చేయలేదు. నేను చంపేశాను ఐగుప్తీయుడిని అన్నాడు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, మరలా అతను ఎవరిని కూడా చంపలే. భక్తి అంటే ఏంటంటే, భక్తి అంటే ఏంటంటే తప్పు చేయడం మానవ నైజం, క్షమాపణ అడగమనడం మానవ నైజం. మూడవదిగా విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేయకపోవడం భక్తుల యొక్క లక్షణం. ఫిలిస్తీన్లు తప్పు ఒప్పుకున్నారు కానీ మరలా అదే పాపంలో వెళ్ళిపోయారు. బిలాము అలాగే చేశాడు కదా. సౌలు నాయనా దావీదా సారీ అన్నాడు. ఇవి పెద్ద మనిషి మళ్ళీ కూర్చోగానే కత్తి తీసుకుని మళ్ళీ ఇలా విసిరేయాడంట. తప్పు ఒప్పుకోవడం వేరు, తప్పును విడిచిపెట్టడం వేరు. నా మాట, తప్పు ఒప్పుకున్నామా, తప్పును విడిచిపెట్టామా? ఈ 2 మాటలని ఈరోజు ధ్యానం చేసాము. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.